గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కన్నప్ప. సో ఇప్పటి వరకు చాలా రివ్యూలు చూశారు కదా. నిజంగానే ఆ రివ్యూలు అన్నీ కరెక్టా? మూవీ ఎలా ఉంది? అందరికీ నచ్చిందా? పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. కన్నప్ప చాలా ఎక్స్పెక్టేషన్స్, ఎన్నో ఆటంకాలు, ఇవన్నీ ఎదుర్కొంటూ ఫైనల్లీ ఈరోజు రిలీజ్ అయింది. ఎలా ఉంది సార్ కన్నప్ప? పర్వాలేదు. గొప్ప సినిమా అని నేను చెప్పను, అద్భుతం అని చెప్పను, కానీ పర్వాలేదు. అంటే కొంత నిజాయితీగా మంచి సినిమా తీద్దామనే ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఇతరత్ర సమస్యలు ఉన్నాయి, ఆ సినిమాలో డొల్లతనాలు ఉన్నాయి. ఓకే. ఉన్నప్పటికీ అంటే సెకండ్ హాఫ్ కొంతవరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగలిగింది మాత్రమే. అంటే ఇది మొత్తం కల్పిత గాథ అని వాళ్ళే చెప్పుకున్నారు. నిజానికి కల్పిత గాథ కూడా అక్కడ సినిమాగా తీయటానికి కావలసినంత స్కోప్ ఏం లేదు దానిలో. నిజానికి కాళహస్తీశ్వర మహత్యంలో చాలా ఎలిమెంట్స్ కలిపి తీశారు ఆ రోజుల్లో. ఆ తర్వాత బాపు గారు తీసినటువంటి భక్త కన్నప్పలో ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా చాలా కలిపాడు. వీళ్ళు కూడా ఆ మేరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకుని వీళ్ళకి ఆ కథ విన్నప్పుడు కొన్ని ఐడియాస్ వచ్చినాయి. ఆ ఐడియాస్ ఏంటంటే ఈ కథలో పాన్ ఇండియా మార్కెట్కి సంబంధించిన ఎలిమెంట్స్ జొప్పించడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది అనేది కనెక్ట్ చేసింది ఈ కథని. ఎందుకు ఈ కథను ఎంపిక చేసుకున్నాడు మంచు విష్ణు అంటే అదే కారణం. పాన్ ఇండియా మార్కెట్కి కావాల్సినటువంటి ట్రైబల్ వార్స్ ఇలాంటివి జొప్పించడానికి అవకాశం ఉందనుకుని ఇది పిక్ చేసుకున్నాడు ఆయన. పిక్ చేసుకున్న సందర్భంలో ఈయన కథ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు? తనికెళ్ళ భరణి నుంచి. తనికెళ్ళ భరణి గారు తనే సినిమా తీయాలనుకున్నాడు ఆర్గానిక్గా, అంటే తక్కువ డబ్బులు ఖర్చుతో ఒక లో బడ్జెట్ సినిమా చేయాలనుకున్నాడు ఆయన. ఆయన ఉద్దేశం ఏంటి? ఒక రకంగా ఫిలసాఫికల్ లెవెల్లో శివతత్వం చెప్పాలి అని అనుకున్నాడు ఆయన. అంటే శివతత్వం అంటే ఏమిటి? ఎవరికైనా యాక్సెసిబుల్గా ఉండటం, ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇవ్వటం, తనకి నష్టం కలిగించేది కూడా ఇవ్వటానికి సిద్ధపడటం, అది శివతత్వం. అది సినిమాగా తీయాలి అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఈ కథలో ఆ ఎలిమెంట్ ఉంది, దాన్ని బలంగా చెప్పడం కోసం తను ఒక స్కీమ్ అనుకున్నాడు. ఇతను దానిలో ఇంకేదో చూసి తిన్నాడు ట్రైబ్ కాబట్టి అక్కడ ఒక ట్రైబల్ వార్కి అవకాశం దొరుకుతుంది కాబట్టి, అంటే కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ ట్రైబ్ కాన్ఫ్లిక్ట్ ఒకటి, బయట నుంచి వచ్చేటువంటి ట్రైబ్ మీద ఒక కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేసి దేనికోసమో వస్తారు వాళ్ళు, ఆ దేనికోసమో దగ్గర ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసి, వాయులింగం అనేటువంటి ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసి దాని మీద కొంత డ్రామా నడపాలనుకున్నారు. అది బాగానే వర్కౌట్ చేయగలిగారు, బాగానే వర్కౌట్ చేశారు. అది పాన్ ఇండియా లెవెల్లోనే తీశారు కాబట్టి ఆ ఎపిసోడ్ జనరంజకంగానే సాగింది. కాకపోతే దానికంటే ముందు కొంత సహనంగా సినిమాని భరించాల్సిన అవసరం ఉంది ప్రేక్షకుడు. అంటే కథలోకి వెళ్ళటం ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర మొదలవుతుంది. అంటే శివుడి ప్రవేశం జరుగుతున్నప్పుడు, శివుడి ప్రవేశం మొదలైన తర్వాత నుంచి కథ కొంచెం వేగం పుంజుకుంటుంది అనే కంటే కూడా సెకండ్ హాఫ్ చాలా బాగుంది అనేది అందరూ చెప్తున్న మాటే. నిజంగానే బాగుంది. ఎందుకు బాగుందంటే ప్రధానంగా ఆ వార్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్లో మొదలవుతుంది. ఆ వార్ ఎపిసోడ్ బాగుంది, బాగా తీశారు. దానికంటే దాంతోపాటు ప్యారలల్గా తండ్రి కొడుకుల మధ్య నడిచేటువంటి ఒక సన్నివేశాన్ని కల్పించారు. ఆ కల్పన బాగుంది. అంటే శరత్ కుమార్కి మంచు విష్ణుకి మధ్య జరిగేటువంటి సీన్, ఆ సీన్ డిజైనింగ్ బాగుంది. అంటే ఐడియా, సెంట్రల్ ఐడియా బాగుంది. ఆ సన్నివేశాన్ని ఇలా తీయాలి అని అనుకోవడం చాలా బాగుంది. అది ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేయగలిగింది. బాగా యాక్ట్ చేశారు ఇద్దరు. అలాగే మంచి డైలాగ్స్ పడ్డాయి ఆ ఏరియాలో. ఆ తర్వాత ప్రభాస్ ఎంటర్ అయిన తర్వాత నడిచేటువంటి ఎపిసోడ్, అది 3 లేయర్లను కలిపి ఒకే టైం లైన్లోకి తీసుకొచ్చి నడిపారు. అది కూడా చాలా ఎమోషనల్గా సినిమాకి ఆడియన్స్ని కనెక్ట్ చేస్తుంది. దాని మీదుగా క్లైమాక్స్కి వెళ్ళారు. ఆ క్లైమాక్స్కి తీసుకెళ్ళటం దగ్గర
శివభక్తుల మీద మూఢభక్తులు అనేటువంటి ఒక బ్రాండ్ చేశారు. ఆ బ్రాండ్ ఎవరు చేశారు అంటే, ఎవరైతే వీళ్ళని అంటే ఒక రకమైనటువంటి వివక్ష చూపించేటువంటి, భక్తిలో కూడా వివక్ష చూపించేటువంటి పద్ధతి ఒకటి ఉంది. శివుడేమో సర్వజనామోదుడు, అంటే ప్రతి ఒక్కళ్ళకి భక్త సులభుడు అని ఆయనకు ఒక టైటిల్ ఉంది. ఎవరైనా సరే అంటే నేను ఎలా ఉన్నానో, నేనేం తింటానో అదే పెడతాను దేవుడికి, ప్రత్యేకంగా వండి పెట్టలేను అని అనుకోవడాన్ని హర్షించే దేవుడు శివుడు. నాకు పర్టికులర్గా ఇదే కావాలి అని అనుకోడు. శివాలయాల్లో పులిహోరలు, దద్దోజనాలు, ప్రసాదాలు ఉండవు. కారణం అదే. అంటే శివుడు భక్త సులభుడు, ఎవరు ఏది పెట్టినా తీసుకుంటాడు అనేది ఇమ్మీడియట్ కనెక్టివిటీ ఉంటుంది అనేది ప్రధానమైనటువంటి శివతత్వం. అందుకని అది ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక రకంగా అణచివేత ధోరణిలో వ్యవహరించేటువంటి భక్తి తత్వం ఒకటి ఉంది. అంటే వివక్ష చూపించేటువంటి, అంటే భక్తి పేరుతో వివక్ష చూపించటం, అంటే మేము సుపీరియర్ భక్తులం, అంటే ఇలాగే ఉండాలి, ఇది ఒక స్ట్రక్చర్ ఉంది, ఈ స్ట్రక్చర్ మీరితే కుదరదు అనేటువంటి ఒక భక్తి, ఓ సిద్ధాంతం, దాని మీద ఫైట్ చేయటం అనే ప్రోగ్రాం ఉంది. అది కూడా చాలా ఎమోషనల్గా నడిచింది. ఆ ఎపిసోడ్లో ప్రభాస్ డైలాగులు బాగా పడ్డాయి. అందుకని ఆ లేయర్లు 3, అంటే ప్రభాస్ వర్సెస్ మోహన్ బాబు, ప్రభాస్ వర్సెస్ మంచు విష్ణు, అలాగే ప్రభాస్ వర్సెస్ హీరోయిన్ క్యారెక్టర్, నెమలి క్యారెక్టర్ చేసినటువంటి అమ్మాయి, ఈ 3 సన్నివేశాలు ఒకే టైం లైన్లోకి తీసుకురావడంతో అదొక ఎమోషన్ని క్రియేట్ చేసింది. అలాగే ఇంకొక ఎపిసోడ్ను కూడా అక్కడే అల్లారు. ఇవన్నీ కలిసి ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగినాయి. ఎంగేజ్ చేసి అక్కడి నుంచి క్లైమాక్స్కి వెళ్ళాడు. ఆ క్లైమాక్స్కి వెళ్ళినప్పుడు ఈ కన్నప్ప క్యారెక్టర్కి, మహాదేవ శాస్త్రి క్యారెక్టర్కి మధ్య కాన్ఫ్లిక్ట్, మళ్ళీ ఇదే గొడవ, అంటే మూఢభక్తికి అణచివేత భక్తికి మధ్య గొడవ. ఆ కాన్ఫ్లిక్ట్ బాగా వర్కౌట్ అయింది, జనాలకి బాగా కన్వే అయింది. కాకపోతే ఆ క్లైమాక్స్ అంటే సినిమాకి మూలమైనటువంటి సన్నివేశం, అంటే ఆయన తన భక్తిని ప్రదర్శించేటువంటి తీరు, దాన్ని తీశారు కానీ ఇంకా ఎమోషనలైజ్ చేయవచ్చు. అక్కడ కొంత అంటే గతంలో మనం చూసాం, భక్త కన్నప్ప చూసాం, కృష్ణరాజు గారి నటన, దాంతో కంపారిజన్ వచ్చేస్తే ఈ సన్నివేశం పేలవంగా కనిపిస్తుంది. కంపారిజన్ వచ్చేటువంటి సందర్భం అదే. అంటే మిగిలిన కథ అంతా కూడా వీళ్ళ పద్ధతిలో వీళ్ళు అల్లుకున్నారు. ప్రధానంగా పోలికలు ఉంటాయి తప్ప స్ట్రక్చర్ వేరే. ఆ సినిమా స్ట్రక్చర్ వేరు, ఈ సినిమా స్ట్రక్చర్ వేరు. అలాగే భక్త కన్నప్పకి కాళహస్తీశ్వర మహత్యానికి కూడా తేడా ఉంది. అదే తేడా భక్త కన్నప్పకి కూడా ఉంది. కాకపోతే ప్రధానమైన సన్నివేశాలు, ఆ చివరి 2 సన్నివేశాలు, ఆ 2 కంపారిజన్ వచ్చేస్తాయి. ఆ రెండిట్లోనూ కృష్ణరాజు గారి నటనతో పోలిస్తే ఇక్కడ దెబ్బతింటాడు ఆయన. కానీ దానికి ముందు తను భక్తిలోకి మారటం అనేది ప్రారంభమైన తర్వాత, తిన్నడు నాస్తికుడు, నాస్తికత్వం నుంచి భక్తి మార్గంలోకి మరలటం, శివ మార్గంలోకి మరలటం దగ్గర అతని నటన చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్లో కనిపించినటువంటి విష్ణు వేరు, సెకండ్ హాఫ్లో కనిపించిన విష్ణు వేరు. సెకండ్ హాఫ్లో చాలా మెచ్యూర్డ్గా చేశాడు సన్నివేశాలు. ఒకే ఒక్క సన్నివేశం ఏంటంటే, ఒక ఎపిసోడ్ కిరాతార్జునీయం అనేటువంటి ఒక ఎపిసోడ్ ఉంది సినిమాలో, అది తేలిపోయింది. అది ఇవ్వాల్సినంత ఎఫెక్ట్ ఇవ్వలేదు. దానికి రకరకాల కారణాలు, అంటే మంచు విష్ణు కారణం అని నేను అన్ను, కానీ ఆ ఎపిసోడ్ డల్ అవడానికి కారణం రైటింగ్ సైడ్ నుంచే ఇబ్బంది, రచయితల వైపు నుంచి జరిగిన లోపం అది. అందుకని అది ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. అది కూడా కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. అలాగే ఒరిజినల్ కథలో భరణి గారు అనుకున్నటువంటి ఫిలసాఫికల్ టచ్ ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేశారు, కానీ పూర్తి స్థాయిలో దాని మీద కేంద్రీకరణ జరిగుంటే బాగుండేది అనేది ఒక ఫీలింగ్.
అందుకని కొన్ని అసంతృప్తులు ఉన్నప్పటికీ సినిమా నిజాయితీగా చేశారు వాళ్ళు. అంటే సినిమా ప్రారంభమైన రోజు నుంచి ట్రోల్ జరుగుతోంది దాని మీద. విష్ణు కన్నప్ప ఏమిటి అన్న దగ్గర నుంచి వాళ్ళు ఏది రిలీజ్ చేసినా దాని మీద ట్రోల్స్ వచ్చినాయి. కొంత ఈ సినిమా చూసిన తర్వాత ట్రోలర్స్కి పెద్దగా పని కల్పించలేకపోయాడు అతను అని అనిపించింది. టోటల్ కంటెంట్ తను ఎంత మేరకు కష్టపడగలడో అంత మేరకు కష్టపడ్డాడు. అంతకు మించి అతని వల్ల అయ్యే పని కాదు అది. అంటే అతని నుంచి అంతకంటే ఎక్కువ ఆశించడం కూడా తప్పే. అతని కెపాసిటీకి అతను తన కెపాసిటీకి తగిన కంటెంట్ అయితే ఇవ్వగలిగాడు అన్ని విధాలుగాను, బడ్జెట్ పరంగా కావచ్చు, ఏ విధంగా చూసినా. అంటే ప్రధానమైన లోపం ఎక్కడ జరిగిందంటే దీనిలో రైటింగ్ సైడ్ ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి ఉంటే బాగుండేది అనేది అనిపించింది. పర్టికులర్గా 2-3 ఎపిసోడ్లు. కానీ తండ్రి కొడుకుల మధ్య వచ్చేటువంటి ఒక సీన్, ఆ టోటల్ ఆ ఎపిసోడ్ బాగా నడిపాడు. ఆ ఊహ బాగుంది. అది ఎక్కడి నుంచైనా ప్రేరణ పొందారా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఒక ఇన్స్పిరేషన్ ఉంది ఆ సన్నివేశం తీయటానికి. ఆ ఇన్స్పిరేషన్ జోలికి మనం వెళ్ళొద్దు, కానీ వీళ్ళ ఎగ్జిక్యూషన్ బాగుంది. అందుకని ఓవరాల్గా సినిమా అద్భుతం కాదు కానీ పర్వాలేదు. థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారు. పిల్లలతో సినిమాకి వెళ్ళినా కానీ పర్వాలేదు. టికెట్లు ఇచ్చిన డబ్బులకి గిట్టుబాటు జరుగుతుంది. ఓకే. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ మెయిన్ టార్గెట్ చేసి క్లైమాక్స్లో ఎంటర్టైన్ చేస్తే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్స్ పెడితే సరిపోతుంది, ఎంటర్టైన్ అవుతారు, అదే ఫీల్తో బయటకు వెళ్తారు అనేది ప్రూవ్ అవుతూ వస్తుంది. సో అది ఈ మూవీలోనే జరిగింది అనుకోవచ్చు. అంతే. అంటే దీనిలో ఫస్ట్ హాఫ్లో చేయటానికి ఏం లేదు. వీళ్ళు అంటే గతంలో కూడా నిజానికి భక్త కన్నప్పలో కూడా ఏమీ లేదు, కానీ ఒక 2-3 కాన్ఫ్లిక్ట్లు ఏదో అల్లుకున్నాడు ఆయన, అవి వర్కౌట్ అయినాయి. ఇక్కడ కూడా అలాంటి ప్రయత్నం జరిగింది, కానీ ఇవేవి ప్రాపర్గా ఆడియన్స్ని హుక్ చేయలేదు. హుక్ చేయని ముక్కలు 2-3 అతికారు. కాకపోతే ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది అక్కడ. దానిలో ఉన్న ఒక కాన్ఫ్లిక్టే తీసుకొని ఉండాల్సింది. దానిలో శ్రీధర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. శ్రీధర్ యాక్ట్ చేశాడు ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి కృష్ణరాజు యాక్ట్ చేసినటువంటి కన్నప్పకి మధ్య ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అలాంటిది ఏదైనా ఇక్కడ వాడి ఉంటే ఫస్ట్ హాఫ్ కూడా కొంత ఎంగేజింగ్గా ఉండేది. ఓకే. ఏ కారణం చేతో వాళ్ళు కొన్ని వదిలేశారు. అలాగే వాళ్ళకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మహాదేవ శాస్త్రి క్యారెక్టర్ని వాళ్ళు రకరకాలుగా వాడారు ఆ సినిమాలో. ఇక్కడ ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ని ఔన్నత్యంగానే నడపాలి అని అనుకున్నారు. అది గౌరవప్రదంగానే ఉండాలి, హుందాగా ఉండాలి అని అనుకోవడంతో దానిలో అక్కడ నడిచినటువంటి ఎంటర్టైన్మెంట్ ఇక్కడ కట్ చేశారు. కట్ చేసి దాన్ని ఒక 2 పాత్రల మీద నడిపించాలి అనుకుని 2 క్యారెక్టర్లు పెట్టారు, బ్రహ్మానందం గారు అలాగే సప్తగిరి. కానీ ఆ క్యారెక్టర్స్ని కూడా పూర్తిగా వాడుకోకపోవడానికి కారణం ఏంటంటే ఇది రెడిక్యూల్ చేసినట్టుగా ఎవరైనా ఫీల్ అయితే అనవసరంగా మనోభావాలను గాయపరిచినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో షూట్ చేసి కూడా వాళ్ళు కట్ చేసేసుకున్నారు. ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు కాబట్టి అదే చేశారు. అవన్నీ తీస్తారు. అవేం లేవు, ఆ ఛాయలు లేవు, ఆ ఎంటర్టైన్మెంటు లేదు. డిగ్నిఫైడ్గానే ఉన్నాయి ఆ క్యారెక్టర్లు కూడా. అందుకని చాలా కేర్ తీసుకుని చాలా పద్ధతిగా తీసినటువంటి సినిమా ఇది. వాళ్ళ పరిధిలో అది చేయటం గొప్పే. అందుకని అక్కడ వరకు వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. ఓకే. అంటే ఫైనల్గా సార్, అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్టా కాదా అనేది కలెక్షన్స్ ద్వారానే ప్రొడ్యూసర్స్ కానీ ఇండస్ట్రీ డిసైడ్ చేసేది. 200 కోట్ల బడ్జెట్ అనేది ఆ సినిమాలో మీకు కనిపించిందా? కలెక్షన్ చూస్తే ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు? ఆ కలెక్షన్ క్రేజ్ ఎవరికి వెళ్తుంది? అంటే మేకింగ్ సైడ్ సినిమాకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు న్యాచురల్ లొకేషన్స్లోకి వెళ్ళిపోయారు. న్యూజిలాండ్ వెళ్ళారు, అక్కడ ఏదో షూట్ చేసుకున్నారు. అయితే ఈ షూట్ చేయటము ఇదంతా న్యాచురల్ లొకేషన్స్లో జరగటం వల్ల ప్రేక్షకుడి కంటికి కొంత రిలాక్సేషన్ దొరికింది. విఎఫ్ఎక్స్ పాలు తక్కువ, అందుకని అది లిమిటెడ్గా ఉండటం వల్ల కొంచెం రిలాక్స్ అవుతాడు ప్రేక్షకుడు. అది కనిపించింది, ఆ రిలాక్సేషన్ కనిపించింది సినిమాలో. ఆ లొకేషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయినాయి. అంటే వీళ్ళ మార్కెట్ పాన్ ఇండియా మార్కెట్ సినిమా చేయాలని అనుకున్నారు కాబట్టి దానికి కనెక్ట్ అయ్యే పద్ధతిలో లొకేషన్స్ని వాడారు.
అలాగే ఇతర పాత్రలు కూడా ఇప్పుడు మోహన్ లాల్ని ఇన్వాల్వ్ చేశారు, అలాగే ప్రభాస్ని ఇన్వాల్వ్ చేశారు. ఈ పద్ధతిలో చూసుకుంటే అక్షయ్ కుమార్ని శివుడి పాత్రలో తీసుకున్నారు. నిజానికి శివుడి పాత్రకి మనకి గతంలో తెలుగు సినిమాకి సంబంధించి మన్నవ బాలయ్య గారు శివుడు వేస్తే శివుడు ఇలాగే ఉండేవాడేమో అని అనుకునేవారు. ఆయన్ని చూసినటువంటి కళ్ళతో అక్షయ్ కుమార్ని చూస్తే ఇబ్బందిగానే అనిపించింది. కాకపోతే పాన్ ఇండియా శివుడు కాబట్టి సర్దుకుపోవాలి. పాన్ ఇండియా పార్వతి, కన్నప్పలో వరలక్ష్మి గారు చేసింది ఆ క్యారెక్టర్. ఇక్కడ కాజల్ గారితో చేయించారు. ఈవిడ కూడా పాన్ ఇండియా పార్వతిలానే ఉంది. అందుకని ప్రధానంగా ఇది పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయడం కోసం ఈ కథని పిక్ చేసుకున్నాడు ఆయన. దానికి స్కోప్ ఉంది అని తన్ని తాను పాన్ ఇండియా మార్కెట్లోకి ప్రవేశపెట్టుకోవడం కోసం తగిన కథ కోసం వెతుకుతూ ఉండగా ఆయన ముందుకు ఈ అవకాశం వెళ్ళింది. వెళ్ళినప్పుడు భరణి గారి దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ తను టేక్ ఓవర్ చేసి తనదైన పద్ధతిలో తను అనుకున్న మార్కెట్కి వర్కౌట్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ వచ్చేలాగా కథని రీడిజైన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఒక డైరెక్టర్ని పెట్టుకుని ముందుకు తీసుకెళ్ళాడు ప్రాజెక్ట్ని విష్ణు. అందుకని టోటల్గా తన భుజాల మీద నడుస్తుంది సినిమా. ప్రభాస్ వీళ్ళందరూ ఉన్నప్పటికీ విష్ణు మీద నడిచేటువంటి సినిమా ఇది. ప్రధానంగా హీరోయిన్ క్యారెక్టర్కి తీసుకున్నటువంటి అమ్మాయి కూడా స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. కాకపోతే కొంత స్కిన్ షో జరిగింది సినిమాలో అనే అభిప్రాయం చాలామందిలో ఉంది, కానీ తప్పదు. అది ఈ జనరేషన్ ఆడియన్స్ కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి సినిమా తప్పదు. ఆ మేరకు పాత సినిమాలో భక్త కన్నప్పలో కూడా డ్రమ్ డ్యాన్సు ఇలాంటివి రకరకాలు వాడారు. అయితే ఆ సినిమాకున్న బలం ఏంటంటే ఆ రోజున రైటింగ్ సైడ్ చాలా దమ్మున్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. ముళ్ళపూడి వెంకటరమణ గారు, వేటూరు సుందరామూర్తి, అలాగే మ్యూజిక్ సైడ్ సత్యం గారు, వీళ్ళందరూ కూడా భుజం కాశారు ఆ సినిమాకి. ఇక్కడ కొంత ఆ ఏరియాలో డల్ అయింది. ఆర్ఆర్ బాగుంది కానీ పాటల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ పద్ధతిలో వెళ్ళాయి. కానీ మనకి ఒక పౌరాణిక సినిమా చూస్తున్నప్పుడు చూసేటువంటి వినాలి అనుకున్నటువంటి పాటలు, దాని తాలూకా ఆర్కెస్ట్రైజేషన్ కనిపించలేదు అక్కడ. అందుకని ఆ పార్ట్ వరకు, అమ్మాయి కనిపించిన పార్ట్ వరకు అది సోషల్ మూవీ ఏదో నడుస్తున్నట్టుగా ఉంటుంది. అది కొంచెం బ్యాలెన్స్ చేసుంటే బాగుండేది. ఏది ఏమైనా వాళ్ళు టార్గెట్ ఆడియన్స్ వేరు. అంటే కలెక్షన్ మరి ఆ మేరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? కలెక్షన్స్ పాన్ ఇండియాగా సక్సెస్ అయినట్టు అంటారు. అంటే హిందీ మార్కెట్లో ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. లోకల్ మార్కెట్లో అయితే ఇది యావరేజ్గానే వెళ్తుంది సినిమా. భారీ విజయాలు, భారీ రికార్డులు నమోదు చేయడం లాంటి కార్యక్రమాలు ఏవి ఉండవు, కానీ నష్టాలు తీసుకురాకుండా ఉండగలిగితే చాలు. అంతకు మించిన ప్రయోజనం ఏమి సాధిస్తుందని నేను అనుకోవడం లేదు ఈ సినిమా. బయ్యర్స్కి నష్టాలు మిగల్చకుండా బయటపడిపోయే పరిస్థితి అయితే ఉంది. ఆ మేరకు సాధించినా చాలు ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.